హాయ్ ఫ్రెండ్స్, మనకిక ఎండాకాలం రాగానే గుర్తొచ్చేది పచ్చళ్ళండి. ఎవరింట్లో అయినా సరే ఎండాకాలం రాగానే ఏ పచ్చళ్ళు పెడదామా అని చూస్తూ ఉంటారు. కానీ ఎన్ని పచ్చళ్ళు పెట్టినా మన ఆంధ్ర స్పెషలే కాదండి. ఎక్కడైనా కానీ ఈ సమ్మర్ సీజన్లో ఇక ఆంధ్ర స్పెషల్ అంటే ఆవకాయని ఎవ్వరూ మర్చిపోలేరండి. కంపల్సరీ ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే సమ్మర్ సీజన్లో పెట్టుకుంటారనమాట. ఇక దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఇక ఆవకాయ పచ్చడికి అయితే చిన్నులపాయలు కంపల్సరీ అండి. ఇలాగ నూనె రాసి ఎండలో పెట్టాము అంటే ఒక 1 అవర్ పొట్టు అనేది కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక జాడి ఉంటే కడిగి శుభ్రంగా ఎండలో పెట్టాను అనమాట. ఇక పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి సాల్ట్ అండి, మనం కల్లుప్పైన వాడచ్చు, కారము, ఇక చిన్నులపాయలు చూడండి మనము 1 అవర్ ఎండలో పెట్టంగానే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇక ఇవి వచ్చేసి మెంతుపిండి అండి, మెంతులను వేయించి మిక్సీ పట్టాను. ఆవాలైతే వేయించక్కర్లేదండి, ఎండలో పెట్టి మిక్సీ పడితే సరిపోతుందనమాట. ఇక మనం సాల్ట్ కారం కొలుచుకోవడానికి గ్లాస్ అయితే పక్కన పెట్టానండి, గిద్ద గ్లాసు. మనం ఎప్పుడైనా మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి ఒక 1 అవర్ ఫ్యాన్ కింద కానీ ఎండ వస్తే ఎండలో కానీ పెట్టామంటే కాయలు అనేవి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇక మా వారైతే మామిడికాయలను కొట్టడానికని కత్తిపీటతో ముట్టెతో సహా క్లీన్గా రావని చెప్పేసి ఇక తెలిసిన వాళ్ళు ఉంటే ఇలాగ చెక్క తీసుకొచ్చారండి. చెక్కను కత్తి, మనము ఈ కత్తితో మామిడికాయ ముక్కలను కట్ చేసాము అంటే ఒక్క మామిడికాయకి వచ్చేసి మనకి సైజుని బట్టి 10-15 ముక్కల దాకా చాలా నీట్గా, అంటే టెంక ఊడిపోకుండా చాలా నీట్గా వస్తాయండి. మనకి మామిడికాయ పచ్చడికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే మామిడికాయ ముక్కలను కట్ చేసేటప్పుడు మనము ఇందులో ఉండే జీడి ఉంటుంది కదండి, అది తీసివేసి నీట్గా ముక్కలు టెంకతో వచ్చేటట్టు కట్ చేసుకున్నాము అంటే మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. ఒక్కొక్కసారి మనము కత్తిపీటతో కట్ చేసినా కానీ అంటే మనకి పైన టెంకె లేకుండా ముక్క చిదిరిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగ చక్కగా మనము చెక్క మీద కత్తితో కట్ చేసుకున్నాము అంటే మనకి మామిడికాయ ముక్క అనేది చిదరకుండా టెంకతో నీట్గా వస్తుందన్నమాట. ఇక ఎప్పుడైనా మనము మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు మనము ముక్కలు మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఏమిటంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా అంటే ముక్కలు తినరనమాట. ఓన్లీ మామిడికాయ పచ్చడి గుజ్జు గ్రేవీ కలుపుకుంటారు, ముక్క వదిలేస్తారు. ఇక అలాంటప్పుడు వేస్ట్ అవుతుంది కాబట్టి మనము మామిడికాయ ముక్కలను కట్ చేసేటప్పుడు పచ్చడికి మరీ పెద్దవిగా కాకుండా మీడియంగా కట్ చేసాము అంటే చిన్న చిన్నవి మనకి వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇక ఈ మామిడికాయ ముక్కలు కట్ చేయడం అయితే నాకైతే పెద్దగా రాదండి. అందుకని చెప్పేసి మా వారి ఇక ఈ మామిడికాయల కోసమని ఇక 1 అవర్ షాప్ దగ్గరికి వెళ్ళకుండా తను చక్కగా మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి ఇస్తున్నారనమాట. ఇక మనము కమ్మనైన ఆవకాయ పచ్చడి తినాలి అంటే ఈ మాత్రం టైం స్పెండ్ చేయాలండి. విడిగా బయట తెచ్చుకున్నాము అంటే బాటిల్స్లో కూడా దొరుకుతాయి మనకి మామిడికాయ పచ్చడి. కానీ మన చేత్తో మనం ఇంట్లో ఇలాగా ప్రిపేర్ చేసుకునే పచ్చడి టేస్ట్ అయితే వేరే రకంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక మనము బయట తెచ్చుకోవడం కంటే కూడా కొంచెం టైం స్పెండ్ చేసి పని అనుకోకుండా 1 ఇయర్కి ఒకసారి పెట్టుకునే ఈ మామిడికాయ పచ్చడిని, మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో వచ్చే ఈ ఆవకాయని వదులుకోకుండా ఈ ఆవకాయ పచ్చడిని పెట్టుకున్నారు అంటే మనకి 1 ఇయర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి పచ్చడి. ఇక మామిడికాయ ముక్కలని మా వారైతే కట్ చేసేసారనమాట. కాయకు వచ్చేసి 10-15 ముక్కల దాకా వచ్చినాయి అండి. కాయ సైజుని బట్టి వస్తాయి అన్నమాట. ఇక ముక్కలు కట్ చేసినాకైతే నేనైతే ఇలాగా నీట్గా పొడి క్లాత్తో తుడుస్తున్నానండి. ఎప్పుడైనా మనము ముక్కలు కట్ చేసిన తర్వాత అట్లాగనే కొలతలు వేయకుండా, ముక్కలకి కొంచెం చెమ్మ అనేది ఉంటుందండి కట్ చేసిన తర్వాత. ఇక ముక్కలన్నీ నీట్గా తుడిచిన తర్వాత నేనైతే ఒకసారి కొలుస్తున్నానండి. ఇది వచ్చేసి కేజీ డబ్బా అన్నమాట. మనము ముక్కలు ఎప్పుడైనా కొలిచేటప్పుడు కొలత కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు ఉప్పు కారం అనేది ఈ మామిడికాయ ముక్కల కొలత ప్రకారమే ఉంటుందండి.
ఇక నాకైతే ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా 4 కేజీలు వచ్చినాయి అన్నమాట. ఇక వీటికి కొలత వచ్చేసి మనము 1 కేజీ మామిడికాయ ముక్కలకు గిద్దన్నర ఉప్పు, గిద్దన్నర కారం వేస్తారండి. ఉప్పు కొంచెం తగ్గించినా ఇబ్బంది లేదనమాట. కల్లుప్పు కానీ దీనికి మనం సాల్ట్ కానీ వాడచ్చండి ఈ ఆవకాయ పచ్చడికి. ఇక నాకైతే 4 కేజీలు ముక్కలైనాయండి. ఇక సాల్ట్, కారం వేస్తున్నానమాట. నేనైతే కేజీకి గిద్దన్నర లెక్కన సాల్ట్ కానీ, కారం కానీ, ఉప్పు అయితే కొంచెం తగ్గించానండి. ఎందుకంటే మనకి సాల్ట్ అంటే కల్లుప్పు మీద సాల్ట్ అనేది కొంచెం ఉప్పగా అంటే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుందండి సాల్ట్లో మనకి కల్లుప్పు కంటే కూడా. అందుకని కొంచెం సాల్ట్ తగ్గించే వేసానన్నమాట. ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువైందనుకో ఇక ఆ పచ్చడి తినటానికే ఉండదన్నమాట. ఇక కారం అయితే ఇది నేను మిషన్ ఆడిచ్చిన కారం ఏం కాదండి, ఇది ఆశీర్వాద్ కారం అనమాట. విడిగా బయట ప్యాకెట్ తీసుకొని వచ్చాను. అంటే మేము అనుకోకుండా పచ్చడి పెట్టామన్నమాట. అందుకని చెప్పేసి కారం ఇంట్లో లేదండి, ప్యాకెట్ మనకి విడిగా పచ్చళ్ళు కారం దొరుకుతుందండి. ఆశీర్వాద్ ఇలాగా చాలా రకాల అవైనా తెచ్చుకున్నా కానీ కారం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక అయితే మెంతిపిండి వేస్తున్నానండి. మనము మెంతిపిండి, ఆవపిండి కానీ వేసేటప్పుడు మరి ఎక్కువగా వేయకూడదండి. అంటే ముక్కలు క్వాంటిటీకి తగినట్లుగా వేసుకోవాలన్నమాట. మరీ ఉందని చెప్పేసి మెంతిపిండి కానీ, ఆవపిండి కానీ ఎక్కువ వేసాము అంటే ఆ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇప్పుడు సాల్టు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ వేసిన తర్వాత చిన్నులపాయలను వేయాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలకి కారము ఇవన్నీ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ వేసేసి, దీనికైతే వేరుశనగ గుళ్ళు నూనె ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వాడితే ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. ఇక నేనైతే ఇంట్లో ఫ్రీడమ్ ఉందని చెప్పేసి ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసానండి. ఏ ఆయిల్ అయినా బాగానే ఉంటుంది కానీ మనకి వేరుశనగ గుళ్ళు ఆయిల్ అయితే చాలా ఆవకాయ పచ్చడికి తిరుగులేదండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఇక ఈ 4 కేజీల ముక్కల్లోకి ఆయిల్ అయితే 2 ప్యాకెట్లు దాకా పడుతుందండి. మనము ఇలాగా ఆయిల్ అన్నీ వేసిన తర్వాత పచ్చడిని చక్కగా కలుపుకొని మనము ఇక జాడీలోకి అయితే తీస్తున్నాను అనమాట. మనము ఇంకా ఇలా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ మనము ఇలాగ పచ్చడి జాడీలోకి తీసిన తర్వాత మరలా మనము ఒక 3 డేస్కి కానీ 4 డేస్కి కానీ పచ్చడిని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఎంతో చక్కగా మనకి ఇయర్ అంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే జాడీలోకి తీసిన తర్వాత మనము ఇలాగ బేషన్లో ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు ఇదేనండి మనకి బెనిఫిట్. పచ్చడి చక్కగా జాడీలోకి తీసేసిన తర్వాత ఆ బేషన్లో వేడి వేడి అన్నం కలుపుకొని ఆ ఆవకాయ గ్రేవీతో మనం అన్నం తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఆ టేస్టే వేరండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రాసెస్లో పచ్చడిని ప్రిపేర్ చేయండి. చాలా చక్కగా అంటే పచ్చడి అనేది మనకి పాడవకుండా చాలా చక్కగా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక పచ్చడిని కలిపాం కదండి. ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి నోరు ఊరకుండా ఉంటుందండి, ఎవరైనా కమిట్ అవ్వాల్సిందే. ఇక నేను కూడా ఆ జాడీ కూడా పక్కన పెట్టకుండా బేషన్ దగ్గరే కూర్చొని తింటున్నాను అనమాట. ఇక పచ్చడి అయితే చాలా బాగుందండి. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఎందుకంటే నేను ఉప్పు కొంచెం తగ్గించే వేశాను. ఇలాగ జాడీలో పెట్టిన తర్వాత ఒక క్లాత్ వేసేసి కట్టుకున్నామంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 1 ఇయర్ నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ